ఏమండి గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశారండి వాళ్ళు? ఒక్కళ్ళన్నా ఆనందంగా ఉన్నారండి? ఎవ్వరు ఆనందంగా లేరు. ఉపాధ్యాయుల్ని చూసుకోండి. వాళ్ళని కరోనా టైంలో ఒక ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర వాళ్ళ దగ్గర పెడతారా అండి? వాళ్ళని బ్రాందీ షాపుల్లో మందుల దగ్గర అక్కడ అయన్నీ చేశారు. వాళ్ళకి సకాలంలో జీతాలిచ్చిన రోజులుండయండి. మనం గత 5 సంవత్సరాల్లోనే ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ అక్కడ ధర్నాల్లో బీఆర్టీఎస్ రోడ్‌లో ఎంతమంది అంగన్వాడీ టీచర్ ఎంతమందొచ్చారు? చాలామందొచ్చారు. ఇన్ని వేల మంది ఒకేసారి రోడ్లెక్కి మరి సరే వాళ్ళు బాగోలేదు. అంగన్వాడీస్ గూడా మొన్న ఈ మధ్య వాళ్ళు స్ట్రైక్ చేశారు. ఆయన దిగిపోకపోయే ముందల వాళ్ళు స్ట్రైక్ చేశారు జీతాలు ఇవ్వలేదననేసి. స్టూడెంట్స్‌కి ఉద్యోగాలనేది కల్పన ఉన్నదండి. ఏమీ లేదు. ఉన్న కంపెనీలన్నిటిని చాలా వాటికి పంపించేశాడు గత 5 సరే గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఎలా ఉన్నది ఇయన్నీ చెప్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు మారిపోయాను, నేను ప్రజల్లోకి వస్తున్నాను అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మారిపోయినట్టేనా? ఏవండి గతంలో గూడా వాళ్ళు అధికారం రావటం కోసం ఎవరిని అయినా అందరిని ముద్దును పెట్టుకుంటూ ఏం చేశాడో అందరికీ తెలిసిందేనండి. అప్పుడే అప్పుడే చాలామంది జనాలు నమ్మారు. చేస్తారు, బానే చేస్తారు అననేది. అంతెందుకండి ఇక్కడ రాజధాని ఏరియాలో వాళ్ళే నిజంగానే కాబోలు చేస్తాడేమో, ఇంకా రాష్ట్ర రాజధానిని ఇంకా ఎక్కడికో ఆయన అన్నాడు కదండీ, మా రాజధాని మా మదిలో నుంచి వచ్చిద్ది. మేము ఒక చాలా విజన్ సింగపూర్ కాదు, దాన్ని తలదన్నే రాజధాని, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నామని ఎన్ని నమ్మించాడు. మరి ఇవన్నీ నమ్మించినయే కదండి. ఇల్లు కట్టుకున్నా అని నమ్మించాడు, తలదన్నే రాజధాని అని అన్నాడు. చాలా ఏంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ సొంత ఇల్లు లేదు అవన్నీ చెప్పాడు. అన్నీ చెప్పి సరే పాపం ఏదో ఒకటి రాష్ట్రానికి మన రాజధాని ఇక్కడున్న ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా నమ్మించాడు కదండి. మరి ఏం చేశాడు? ఏమీ లేదు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్నాడు, మరి 3 చోట్ల ఏమైనా డెవలప్మెంట్ చేశాడా? ఒక్క ఇటుక చేసింది లేదు. అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చేసాడు. రాష్ట్రం ఎంత వెనక్కెళ్ళిందంటే 20 ఏళ్ళ ఆయనున్న పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు బాబు గారు స్లోగా ఒక్కొక్కటి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ చేస్తున్నారు.